Hi friends, now we are going to discuss a very important question for competitive examinations. The question is, a thief running at 7 kmph is chased by a policeman whose speed is 12 kmph. If the thief is 280 meter ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be. Here, the distance between the police and the thief. For example, the thief is here and the policeman is chasing the thief. ఈ థీఫ్ వెళ్ళే డైరెక్షను పోలీస్మ్యాన్ వెళ్ళే డైరెక్షను అంటే థీఫ్ వెనకాల చేసుకుంటూ పోలీస్మ్యాన్ వెళ్తున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ థీఫ్కి పోలీస్మ్యాన్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ 280 మీటర్ అని ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. నవ్ ద టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో హియర్ ఇన్ దిస్ కేస్ ద డిస్టెన్స్ ఈజ్ 280 మీటర్ అండ్ ద స్పీడ్ హియర్ రిలేటివ్ స్పీడ్. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ వేసుకుంటాము, ఎందుకంటే పోలీస్ ఒక్కళ్ళే మూవ్మెంట్లో ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడ థీఫ్ కూడా మూవ్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఇద్దరికి రిలేటివ్ స్పీడ్ అంటే దట్ ఈస్ 7 kmph 12 kmph డిఫరెన్స్ తీసుకోవాలండి. ఇఫ్ బోత్ ద పర్సన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అప్పుడు మనం డిఫరెన్స్ తీసుకుంటాం. ఇఫ్ 2 పర్సన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మనం అప్పుడు సమ్ తీసుకుంటామండి. సో నౌ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ వేసుకుంటే 12 - 7 దట్ ఈస్ 12 - 7. ఇది కేఎంపీహెచ్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి 5/18 వేసుకుంటాం. దట్ ఈస్ 280. ఈ 18 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే దట్ ఈస్ 5 × 5 25 అవుతుంది. ద టైమ్ రిక్వైర్డ్ ఇక్కడ మనం వేసింది సెకండ్స్లో, ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఇచ్చింది మినిట్స్లో. సో మనకి ఆన్సర్ వచ్చిన సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 60/60తో మనం అంటే మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయడానికి 60, అలాగే సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి 60 వేయాలి. 6 3 times, 6 10 times, 0 0 క్యాన్సిల్, 84/25, 25 3 times and the remainder is 9/25. 9/25 minutes. Option 2 is the correct answer. This is the time taken by the policeman to catch the